హాయ్ అండి అందరికీ. ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేశాను అనేది నేను మీకు వీడియోలో చూపిస్తా చూడండి. ఓకేనండి. ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా ఎంత పొడవు ఉందనేది మనం చూసేసుకొని ఇలా గుర్తుపెట్టేసుకుందాము. ఇప్పుడు మనము టేప్ తీసుకొని ఎంత పొడవు ఉందో చూద్దాం. చూసారా, మనకి 15 ఇంచులు వచ్చిందండి. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకొని నడుము లూజ్ ఎంత ఉందనేది చూద్దాము. ఓకేనండి. ఇప్పుడు ఈ నడుము లూజ్కి మనము టేప్ తీసుకొని 1 ఇంచ్ డాట్ కోసము 2 ఇంచులు ఖర్చు కోసం. ఓకేనండి, ఇలా పెట్టేసుకుందాము. ఇప్పుడు చూడండి, స్కేల్ తీసుకొని కింద ఒక 1/2 ఇంచ్ పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని మొత్తం బాక్స్ లాగా డ్రా చేసేసుకుందాము. ఇప్పుడు చూడండి, టేప్ తీసుకొని మనకి ఎన్ని ఇంచులు వచ్చిందనేది చూస్తే మనకి 10.5 ఇంచులు వచ్చిందండి. ఈ 10.5 ఇంచులకి నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచులు తీసుకుంటున్నాము. ఇక్కడ చూడండి, కింద వచ్చేసి మనకి ఎంత వచ్చిందంటే 7.5 ఇంచులు వచ్చిందనమాట. డాట్ కోసం కలిపితే మనకి 8.5 ఇంచులు, ఖర్చు కోసం 2 ఇంచులు. ఇక్కడ చూడండి, షోల్డర్ నెక్ కలిపి 5.5 ఇంచులు అనమాట. మనకి చంక డౌన్ వచ్చేసి 5.5 ఇంచులు. మనం ఇదే 5.5ని ఇలా పెట్టేసుకొని లైన్ కొట్టేసుకుందాము. కింద చూసాం కదా, మనకి 8.5 ఇంచులు వచ్చింది. డాట్తో కలిపి ఖర్చు లూజ్ వచ్చేసి మనకి 2 ఇంచులు అనమాట. ఇది చూడండి, మిడిల్లో 1.5 ఇంచులు నేను లోతు తీసుకుంటున్నాను. ఓకేనా అండి. ఇప్పుడు మనం నెక్ చూద్దాము. నెక్ వచ్చేసి ఇలా కింద నుంచి పెట్టేసుకోవచ్చు, పైనుంచి అయినా పెట్టేసుకోవచ్చు. ఓకేనండి. మనకి నెక్ 2.5 ఇంచులు వచ్చింది కదా, కింద వచ్చేసి 2.5 ఇంచులు తీసుకోండి వెడల్పు. ఓకేనండి. ఇది వచ్చేసి మనకి మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. నెక్ అయితే నేను కట్ చేయను, ఇంకో చూపిస్తున్నా చూడండి. మనకి నెక్ ఎలా వచ్చింది అనేది, రౌండ్ నెక్ ఇలా వర్క్ వచ్చింది. మనకి ఇది చూడండి, కరెక్ట్గా నేను ఆది బ్లౌజు నెక్ని ఇలా వర్క్ బ్లౌజు నెక్తో చూస్తున్నా నేను. ఎందుకంటే మనం గీసుకున్న దానికంటే మనకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది అనమాట. చూసారా, అంత ఎక్స్ట్రా వస్తుంది. ఇప్పుడు మనం మొత్తం కట్ చేసుకుందాము. నెక్ అయితే కట్ చేయట్లేదండి, ఓన్లీ నేను సైడ్స్ కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, మనకు పొడవు వచ్చేసి 15 ఇంచెస్, బ్లౌజు నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు అనమాట. ఓకేనండి. టక్స్ పెట్టుకుందాము. మనకి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత ఉందనేది చూస్తే మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్ అనమాట. ఖర్చుతో కలిపి 11 ఇంచెస్. నేను చంక డౌన్ వచ్చేసి 3.5 తీసుకుంటున్నాను అనమాట. ఓకేనండి.
ఇప్పుడు మనకి చంక లూజ్ వచ్చేసి 7.5 ఇంచులు అనమాట. ఈ 7.5 ఇంచులకి ఇక్కడ పైన 1 ఇంచు వదిలేసి ఇలా ఒక లైన్ కొట్టేసేయండి. మనకి 7.5 ఇంచులు అయితే లూజ్ వచ్చేసి నాకు ఆదికి ఇచ్చిన బ్లౌజ్ వచ్చేసి పొడవు హ్యాండ్ కాదండి. అయితే ఇక్కడ నేను పొడవు పెడుతున్నాను అనమాట. ఇది చూడండి, మనం గీసుకున్న లైన్కి ఇలా హ్యాండ్ని ఇలా చూసారా, ఆ లైన్కి ఇట్లా గీసేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. మనకు ఖర్చు వచ్చేసి 2 ఇంచులు. ఇప్పుడు కట్ చేద్దాము. ఏమి లేదండి, హ్యాండ్ ఈజీనే, మనకి ట్రిక్ తెలియాలన్నమాట. ఓకేనండి, టక్స్ పెట్టేసుకొని నేను హ్యాండ్ వీడియో కూడా పెట్టానండి, మీకు క్లారిటీ కావాలంటే చూడండి. ఓకేనా, ఇప్పుడు మనం లోతు తీసుకుంటున్నాము. 30 ఇంచు లోతు అండి. హ్యాండ్కి టక్ పెట్టుకోండి. మీకు టక్స్ పెట్టుకుంటే ఒక క్లారిటీ వస్తుంది, ఫ్రంట్ బ్యాక్ అనేది. ఓకేనండి, ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం అన్నమాట. మనం బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో సేమ్ ఇంకా అది ఎలా ఉందో అలా మొత్తం డ్రా చేసేసేయండి. ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్ కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా చక్కగా వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉక్సులు పట్టీకి వెళ్ళి ఎక్కువ గీసుకోండి. ఇంకా సేమ్ అంతే. ఇటు వచ్చేసి చంకలోతో ఒక 1/2 ఇంచు లోతు తీయండి. ఓకేనా అండి, ఉక్సులు పట్టీకి వెళ్ళి 1/2 ఇంచు, ఎందుకంటే మనం ఖర్చు పోతుంది కదా ఉక్సులు పట్టి కాజాబట్టి, అందుకని ఇక్కడ చూడండి నెక్ని ఇలా పెట్టేసేసుకొని ఇలా గీసుకోండి. ఇప్పుడు నేనైతే నెక్ కట్ చేయనండి. చూడండి, ఉక్సులు పట్టి దగ్గర మనం తర్వాత చెస్ట్ పొడవు దగ్గర ఇలా మార్క్ పెట్టుకోండి. ఇలా మీరు గుర్తులు పెట్టుకున్నారనుకోండి, మనం చక్కగా మనకు తెలిసిపోతుంది. ఇట్లా ఒక లైన్ కొట్టుకొని ఇక్కడ చూసారా, మనకి ఇక్కడ 2 ఇంచెస్ గ్యాప్ ఉందండి. అంటే మనం 1.5 ఇంచులే తీసుకోవాలి. కానీ కొంతమంది ఉక్సులు పట్టి పొడవద్దు అనుకొని ఇలా ఎక్కువ పెట్టించుకుంటారనమాట. ఓకేనా, ఇప్పుడు మనం నెక్ చూడండి, మనకి ఈ నెక్ చాలా ఎక్కువ వచ్చిందనమాట ఫ్రంట్ పార్ట్ది. మనం ఇప్పుడు నెక్ కట్ చేయకుండా మొత్తం ఎలా గీసుకున్నామో మొత్తం అలా కట్ చేసేద్దామండి. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి నెక్ అనేది మనం ఇక్కడ కట్ చేయట్లేదు అనమాట. వర్క్ బ్లౌజ్లో వచ్చినప్పుడు నెక్ కట్ చేయకండి. ఓకేనా అండి, మీరు నెక్ దగ్గర కట్ చేసుకోం కాబట్టి టక్స్ పెట్టుకోండి. ఎక్కడి దాకా అనేది మనకు తెలిసిపోతుంది అనమాట, ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా అండి, మనం ఈ టక్స్ అన్ని పెట్టుకుంటాము, కానీ నెక్ దగ్గర కూడా పెట్టుకుంటే మనకి ఎక్కడ దాకా ఉంది నెక్ అనేది మనకి తెలిసిపోతుంది. ఓకేనా అండి, ఇప్పుడు డాట్స్ చూడండి, 2 ఇంచులకి మార్క్ చేసుకోండి డాటు. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుందాము. మనకి షేప్ బెల్ట్ కూడా ఆది బ్లౌజ్ని బట్టి షేప్ బెల్ట్ తీసుకుంటున్నామండి. మనకు కొంచెం కూడా బ్లౌజ్ తేడా రాదండి. మనం కరెక్ట్గా స్టిచ్ చేసామంటే మనకు 1కి 4 బ్లౌజులు తీసుకొచ్చి ఇస్తారనమాట. ఓకేనండి, ఇప్పుడు చూడండి, మనం ఒరిజినల్ క్లాత్ మీద మనం ఇప్పుడు లైనింగ్ పెట్టి కట్ చేసుకుంటున్నాం అనమాట. కరెక్ట్గా నెక్ మిడిల్లో వచ్చేటట్టు చూసుకొని పెట్టేసుకొని కట్ చేసుకోండి. అదే పెద్ద బ్లౌజులు అయితే అంటే మొత్తం ఒకేసారి మనం పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఏమవుతుందంటే మనకి
జాయింట్స్ పడతాయి అన్నమాట, అందుకని. ఓకేనా అండి. ఇది చూడండి, నేనైతే పెట్టేశాను. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా, జాయింట్స్ పడవన్నమాట. ఫ్రంట్ పార్ట్కైనా బ్యాక్ పార్ట్కైనా జాయింట్స్ అయితే పడవు. పెద్ద సైజు బ్లౌజులకి అయితే పడతాయి అన్నమాట. ఓకేనా అండి. ఇంకా చూసారా, నెక్ మిడిల్లో ఉండాలన్నమాట. కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్ నెక్ చూడండి ఎలా వచ్చిందో. మనకి కొంతమందికి నెక్ చిన్నగా వస్తుందండి, కానీ ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా అంటే డీప్ కిందకి దిగిపోతుంది అన్నమాట. మనం బ్యాక్ పార్ట్ది అడ్జస్ట్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ది అయితే నేను ఎలా స్టిచ్చింగ్లో ఎలా స్టిచ్ చేస్తాను అనేది కూడా చూడండి. ఓకేనండి. ఇప్పుడు హ్యాండ్స్కి చూడండి, హ్యాండ్స్కి కూడా వర్క్ మిడిల్లో ఉండేటట్టు, అంటే ఒక హ్యాండ్కి ఒకవైపున ఎక్కువ తక్కువ అనేది లేకుండా ఇలా మిడిల్లో చూసారా. మనం లైనింగ్కి టక్స్ పెట్టుకుంటాం కదా మిడిల్లో, ఇంకా అట్లా దీనికి కూడా సేమ్ అలానే మిడిల్లో వచ్చేటట్టు చూసి కట్ చేసేసుకోండి. లేదంటే మనకి ఒకవైపున వర్క్ ఎక్కువ వస్తుంది, ఒకవైపున తక్కువ వస్తుంది అన్నమాట హ్యాండ్కి. ఓకేనా అండి. మనకి ఇదైతే ఒకవైపున హ్యాండ్కి ముక్కలు పడతాయండి, ఇంకో వైపున అయితే పడవన్నమాట. జాయిన్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు మనకు అన్నీ వచ్చేసినాయి. షేప్ బెల్ట్ని కూడా కట్ చేసేసుకుంటే మనకి క్లోజ్ కటింగ్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా అండి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకుందాం అనేది చూద్దాము. ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. లైనింగ్ పెట్టేసేసి మనకి నెక్ని చూసారా, ఈ నెక్ వచ్చేసి మనకి 2.5 వచ్చింది కదా. ఈ నెక్ చూడండి ఎంత వచ్చిందో చూద్దాం. మనకు చూడండి 2.5 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మిడిల్లో ఒక 1/2 ఇంచ్ స్టిచ్ రానిద్దాము. పైన నుంచి కింద దాకా కాదండి, చూడండి ఈ కుట్టు కింద దాకా కాదు, అట్లా రాని చేసేయండి. ఇప్పుడు మనం సరిపోయిందా లేదా అనేది కరెక్ట్గా చూద్దామండి. సరిపోయిందనుకోండి మనం ఇంకా జాయిన్ చేసేయచ్చు అనమాట. నేను మీకు టక్స్ పెట్టాను కదా నెక్ దగ్గర, చూసుకుందాం. ఇప్పుడు ఒకవైపునే నెక్ గీసాం కాబట్టి ఆ టక్స్ ప్రకారం ఇంకా రెండో వైపు కూడా నెక్ గీద్దాము. ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు పెట్టి చూద్దాము. కరెక్ట్గా సరిపోయిందంటే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. ఇంకో చూడండి, కరెక్ట్గా ఖర్చుతో సహా సరిపోయిందనమాట. ఇలా ట్రై చేయండి, మీకు కుడతా ఉంటే మీకు ఐడియాస్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా అండి. ఇప్పుడు మనం కదలకుండా పిన్ ఒకటి పెట్టేసేద్దాం. క్లాత్ కదలకుండా ఉంటుంది మనం స్టిచ్ చేసేటప్పుడు. ఓకేనా అండి. ఇప్పుడు ఎలా స్టిచ్ చేద్దామో చూద్దాము. చూడండి, క్లాత్ని నేను తిప్పేసరికి కదిలింది. ఇప్పుడు మళ్ళీ పిన్ పెట్టేసి కరెక్ట్ పెట్టేసి స్టిచ్ చేద్దాం. చూడండి, మనకి వర్క్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మీరు పాదం కూడా సింగిల్ పాదం తీసుకోండి, అక్కడి నుంచి కుట్టు రానివ్వండి. ఓకేనా అండి. నెక్ ఏదైతే ఉందో ఆ నెక్ దగ్గర నుంచి కుట్టి ఇలా రానిచ్చేసేయండి. వర్క్ పక్కనే మీరు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూడండి నెక్ ఎంత నీట్గా వచ్చింది అనేది మీరే చూస్తారు. ఇలా స్టిచ్ చేశారనుకోండి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం పిన్ పెట్టేసాం కదా, పిన్ తీసేయండి. నెక్ చూసారా మీరు, కరెక్ట్గా నేను గీసిన దాని మీదే స్టిచ్ చేశాను అనమాట. కరెక్ట్గా అలా వచ్చింది. ఇప్పుడు మనం మిడిల్లో కట్ చేసేద్దాము. కట్ చేయటం కూడా ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచేసి కట్ చేద్దాము. ఏ నెక్కైనా సరే అండి, మనం ఇలా తిప్పేసేటప్పుడు టక్స్ పెట్టుకోండి. టక్స్ పెట్టుకుంటే మనకి చక్కగా నెక్ షేప్ వస్తుందన్నమాట. ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మన లైనింగ్ మీద ఒక స్టిచ్ రానిద్దాము. చూసారా ఎలా వస్తుందో.
పాదం కూడా ఎటువంటి పాదం తీసుకోండి, సింగిల్ పాదం. ఇప్పుడు చూడండి తిప్పేసి లైనింగ్ లోపల పాన్ చేసి స్టిచ్ చేస్తే చూడండి అసలు నెక్ ఎంత బాగా వస్తుందో అన్నమాట. మీరు ఎప్పుడైనా సరే వర్క్ బ్లౌజ్లకు వచ్చేసి ఇలా కుట్టండి, చాలా నీట్గా వస్తుంది అన్నమాట నెక్. మనకి ఆ కుట్టు కూడా ఏదన్నా ఒక కుట్టు పడే సందు ఉంటుంది చూసారా, ఆ సందులో కుట్టు రానిచ్చేయండి. వర్క్ మీద కుట్టు వచ్చిందంటే బాగోదు కదా, అందుకని. ఓకేనా అండి. ఇప్పుడు లైనింగ్తో కలిపి మొత్తాన్ని జాయిన్ చేసేద్దాము. ఈ స్టిచ్ రానిచ్చేస్తే ఇంకా మనం వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా అండి. ఇవి వచ్చేసి ఇద్దరివి సిస్టర్సే అనమాట అండి. అయితే ఇద్దరి సేమ్ ఇలానే వర్క్ అనమాట, కాకపోతే శారీస్ బ్లౌజులు వేరే వచ్చాయన్నమాట. మనకి మొత్తం కూడా సేమ్ 2 బ్లౌజులు ఇలా వర్క్ వస్తుంది, కాకపోతే మెజర్మెంట్స్ వేరే అనమాట. అంటే ఇది 30 సైజ్ కదా, అది వచ్చేసి 32 సైజ్ అనమాట. ఇప్పుడు మనం వేస్ట్ క్లాత్ మొత్తాన్ని ఇలా కట్ చేసేసుకున్నాము. నేను చెప్పిన విధంగా మీరు నెక్ని కుట్టి చూడండి, చాలా బాగా వస్తుంది అన్నమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే వీడియో ఎక్కడ కూడా మిస్ అవ్వకండి, వీడియో మొత్తం కంప్లీట్గా చూసేసేయండి. చక్కగా మీకు ఎలా కుట్టాలి తెలిసిపోతుంది అన్నమాట. ఓకేనండి. ఇప్పుడు చూడండి మనము నడుముకి పైపింగ్ వేసుకున్నాము. ఇది వచ్చేసి నేను సిల్వర్ కలర్ క్లాత్ తీసుకున్నానండి. మనకి ఇది వచ్చేసి నడుము పట్టి వేయట్లేదు, మనము పైపింగ్ వేస్తున్నాం అనమాట. పైపింగ్ కూడా థ్రెడ్ ఎలా పెట్టాలి, ఎలా వేయాలి పైపింగ్ అనేది నేను మీకు వీడియోలో పెట్టానండి, కావాలంటే చూడండి. చాలా నీట్గా వస్తుంది అనమాట నేను చెప్పినట్టు వేస్తే. ఎందుకంటే పైపింగ్ క్లాత్ వేసిన తర్వాత మనం థ్రెడ్ని కుట్టు పక్కనే పెట్టేసి థ్రెడ్ని లాక్కుంటా పైపింగ్ క్లాత్ని లాగొద్దు, థ్రెడ్ని లాక్కుంటా పైపింగ్ క్లాత్ని ఒక్కటే అలా ఉంచేసి థ్రెడ్ని లాగండి. చక్కగా మీకు టైట్గా వచ్చేస్తుంది అనమాట పైపింగు, చాలా నీట్గా ఉంటుంది అనమాట. తెలియని వాళ్ళైతే ఇలా ట్రై చేయండి, మీరే అంటారు చాలా బాగుందండి అని. ఎందుకంటే పైపింగ్ వేసేటప్పుడు క్లాత్ లూజ్గా ఉందనుకోండి, మనకి టైట్నెస్ లాగా లూజ్గా ఉండటం వల్ల మనకి అంత నీట్గా అనిపించదు. ఓకేనండి, ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మనం చేతి పని చేసే పని లేకుండా నేను కుట్టేసేస్తున్నానండి. మీరు కావాలంటే చేతి పని అయినా చేసుకోవచ్చు అనమాట. నాకు ఇవి అర్జెంట్ బ్లౌజులు అనమాట, అందుకని చెప్పేసి నాకు టైం సరిపోవట్లేదు, అందుకే నేను వేసేస్తున్నాను. ఇప్పుడు మనం హ్యాండ్స్కి చూడండి మిడిల్లో మనం ఎలాగైతే పెట్టేసుకొని కట్ చేసుకున్నామో సేమ్ అలాగనే పెట్టేసుకొని స్టిచ్ రానివ్వండి. మీకు అంతగా గుర్తుండాలనుకుంటే ఇలా చాక్ పీస్తో మనం ఒరిజినల్ క్లాత్ మీద
ఇలా ఇలా గుర్తుపెట్టుకోండి. ఇలా గుర్తుపెట్టుకుంటే ఇంకా మనం ఎట్టా లైనింగ్కి టక్ పెట్టుకుంటాం కదా, టక్స్ పెట్టుకున్నప్పుడు మిడిల్ అని తెలిసిపోతుంది కదా. మీరు ఒరిజినల్ క్లాత్ కూడా మిడిల్లో అన్నట్టు ఇలా చాక్ పీస్తో ఒక గుర్తు పెట్టుకోండి, మీకు తెలిసిపోతుంది అనమాట అప్పుడు హ్యాండ్స్ వేయటం అనేది. ఓకేనా అండి. అలాగే హ్యాండ్స్ కూడా ఒకవైపుకే రెండు రాకుండా ఉండాలంటే మీరు చాక్ పీస్తో గుర్తు పెట్టుకోండి. ఇది ఇటు అని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారనమాట. ఇప్పుడు చూడండి, ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఏదైతే మనకి ఆ వర్క్ ఉందో ఆ వర్క్ పక్కనే ఒక స్టిచ్ రానివ్వండి. ఇలా రానిచ్చారంటే చూడండి, వర్క్ కూడా మనకి చక్కగా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా ట్రై చేయండి మీరు. పాదం కూడా నేను చెప్పాను కదా, సింగిల్ పాదం తీసుకోండి. ఓకేనండి. ఇప్పుడు ఎక్స్ట్రా మనకి క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ కట్ చేసుకొని దాని మీద స్టిచ్ రానిచ్చేసేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే, మన ఛానల్ నేమ్ వచ్చేసి ఝాన్సీ టైలర్ అండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నేను ఇంట్లో ఉండే స్టిచ్ చేస్తాను అనమాట. మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా అండి. చూసారా, మన లైనింగ్ మీద స్టిచ్ రానిచ్చి తిప్పేస్తే మనకి పైన ఒక కుట్టు మందం గ్యాప్ ఉండే దాంట్లోనే పైన స్టిచ్ రానివ్వండి. ఇంకా మనం ఎక్కడ వేసినా కూడా మనకి కుట్టు కనిపిస్తుంది అనమాట. వర్క్ మీద బాగోదండి. ఇలా చూసి వేసుకోండి. ఇప్పుడు లైనింగ్తో మొత్తం కలిపి జాయిన్ చేసేసేయండి. ఇంకా వేస్ట్ క్లాత్ అంతా మనం కట్ చేసేసుకున్నాము. మనకి ఇలా వస్తుంది అనమాట. హ్యాండ్ వర్క్ కూడా చాలా బాగుందండి. సిస్టర్ బాగా చేశారు. నా దగ్గర అయితే లేదు, నేను బయట చేపిస్తాను అనమాట. ఇంకా ఆవిడే చేస్తారు. ఏవి కావాలన్నా ఆవిడ దగ్గరికి పంపిస్తాను. వర్క్ మట్టుకి చాలా నీట్గా చేస్తారు. చూడండి ఎలా వచ్చిందో. వర్క్ మట్టుకి చాలా బాగుందండి. తేడా అయితే రానీరు, చాలా నీట్గా చేస్తారనమాట. మనం ఏదైతే ఫోటో పంపిస్తామో సేమ్ ఇంకా అదే వర్క్ చేస్తారనమాట. ఇప్పుడు మనకి హ్యాండ్స్ అయితే అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకున్నాము. చూసారా, నెక్ వచ్చేసి సేమ్ మనం బ్యాక్ పార్ట్కి ఎలా వేసుకున్నామో నెక్ అలాగే వేసేసుకున్నాము. కాకపోతే ఇది ఏంటంటే ఫ్రంట్ది డీప్ అయిపోయిందండి. అంటే 7 ఇంచెస్ ఇచ్చాడండి నెక్. ఆ 7 ఇంచెస్ ఇవ్వటం వల్ల ఏంటంటే మనకి ఫ్రంట్ నెక్ ఎక్కువ అవుతుంది అన్నమాట. అలా ఎక్కువైనప్పుడు మనకి జారిపోతాయి భుజాలు. తర్వాత ఫ్రంట్ బాగోదు కదా. చాలామంది అంటే ఎక్కువ నెక్ పెట్టించుకోరు అన్నమాట. వాళ్ళు వచ్చేసి మనకు 5.5 వచ్చిందండి నెక్ పొడవు. అందుకని చెప్పేసి నేను ఆది బ్లౌజ్ ప్రకారం అదే నెక్ పొడవుని నేను పెట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే దీని ప్రకారం ఎక్కువ నెక్ పెట్టేస్తే మళ్ళీ వాళ్ళకి మిగిపోతుంది. ఓకేనండి. అందుకని చెప్పేసి నేను ఆది బ్లౌజ్కి 5.5 ఉంది, 5.5 ఇంచులే పెట్టేస్తున్నాను అనమాట. పైన అయితే వస్తుంది, కాకపోతే కింద కొంచెం అట్లా ఇదవుతుంది అనమాట. మొత్తం కలిపి ఒక స్టిచ్ రానిచ్చేసేయండి లైనింగ్తో కలిపి. ఇంకా మనం డాట్స్ కూడా చూడండి, మనం గుర్తు పెట్టేసుకున్నాం కదా, ఇంకా అలానే మొత్తం డాట్స్ కూడా వేసేసుకున్నాం అనమాట.
నేను చెప్పిన ప్రకారం బ్లౌజ్ స్టిచ్ చేయండి. మీరే అంటారు చాలా నీట్గా వచ్చిందని. చూసారా, డాట్స్ మనం గుర్తుపెట్టుకున్నట్టే మొత్తం ఇలా వేసేసుకోండి. ఈ 2 డాట్స్ మిడిల్లో చంక దగ్గర నుంచి ఒక డాట్ రానిచ్చేసేయండి. ఇంకా మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. షేప్ కూడా నీట్గా వస్తుంది. ప్లస్ మనకి చూసారా, అదన్నమాట మన స్టిచ్చింగ్. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ వేసేసుకున్నాము. దానికంటే ముందు మనం ఈ నెక్ చూసారా, ఎందుకంటే ఒక సైడ్ నెక్ను మనం వర్క్ వచ్చింది కట్ చేయలేదు కదా నెక్, అందుకని ఈ నెక్ను కూడా ఇలా కట్ చేసేసి దీనికి మనం ఏం చేద్దామంటే పైపింగ్ వేద్దామండి. ఇలా లైనింగ్ జాయిన్ చేసేసి పైపింగ్ వేసేస్తే ఇప్పుడు మనం పైపింగ్ కూడా వైట్ కలరు అంటే సిల్వర్ అన్నమాట. అది ఫ్రంట్ సైడు, ఇది రైట్ సైడ్ వస్తుంది అన్నమాట. రైట్ కాదండి, లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్కి మనం పైపింగ్ వేసుకుంటున్నాము. రైట్ సైడ్కి వచ్చేసి వర్క్ వచ్చిందనమాట. ఓకేనండి. ఇలా మనం ఇంకా క్లాత్ కదలకుండా మిడిల్లో ఇలా కుట్రానిచ్చేసి డాట్స్ వేసేసుకున్నాము. నేను చెప్పినట్టు మీరు డాట్స్ ఇలా వేసారంటే మీకు కరెక్ట్గా వస్తుందండి. షేప్ డాట్స్ని ఇలా 2 డాట్స్కి మధ్యలో మిడిల్లో ఇలా వేసుకోండి, కరెక్ట్గా వస్తుంది మీకు. ఓకేనా అండి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ జాయిన్ చేసుకున్నాము. నెక్కి పైపింగ్ వేసేద్దామండి, ఎందుకంటే ఉక్సులు పట్టి కాజా పట్టి వేసేస్తాం కదా, అందుకని ముందు ఇది వేసేద్దాము. నెక్కి ఫ్రంట్ నెక్ పైపింగ్ అయితే సన్నగా రానిచ్చేసేయండి. ఓకేనండి. ఇక్కడ షేప్ బెల్ట్ వేసేసాను అనమాట. ఉక్సులు పట్టి కాజా పట్టి చూడండి, మనకి ఉక్సులు పట్టి వచ్చేసి ఇలా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టండి. కాజా పట్టి అయితే లోపల నుంచి పై వైపుకి రానిచ్చి మడిచి కుట్టండి. రెండిటికి మధ్య తేడా అదేనండి. ఇదేమో పైనుంచి వేస్తాము, అదేమో లోపల నుంచి వేస్తాం అన్నమాట కాజా పట్టి. ఓకేనండి. ఇప్పుడు చూసారా, ఇదిగో కాజా పట్టి ఉక్సులు పట్టి 2 కరెక్ట్గా వచ్చాయి కదా. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 కలిపి జాయిన్ చేస్తున్నాను అనమాట. మీకు నెక్ దగ్గర ఏమన్నా జారిపోతుందని కస్టమర్ అంటే మీరు నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కుట్టు రానివ్వండి. ఇలా రానిచ్చారనుకోండి ఒక 1/2 ఇంచ్, వాళ్ళకి మెడ జారిపోదు అనమాట. ఓకేనండి. వాళ్ళు అంటేనే అలా తీయండి, లేదంటే మళ్ళీ నెక్ తగ్గిపోతుంది అనమాట. ఓకేనండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేద్దాము. హ్యాండ్స్ వచ్చేసి ఇలా మిడిల్లో మనం టక్ పెట్టుకుంటాం కదా, ఆ టక్ దగ్గర నుంచి ఇలా రానిచ్చేసేయండి. మిడిల్లో నుంచి హ్యాండ్స్ మీకు కరెక్ట్గా వస్తాయి. ఎక్కువ తక్కువ అనేది రాకుండా చూసారా, కరెక్ట్గా వచ్చిందనమాట. ఇలా వేసుకోండి. హ్యాండ్స్ ఇలా జాయిన్ చేశారు అనుకోండి, మీకు హ్యాండ్ కూడా ఎక్కడ లూజ్ అనిపించదు అనమాట. అంటే ముడతలు వస్తూ ఉంటాయి కదండి, అవి అనేవి రాకుండా ఉంటాయి. మనకి ఈ 2వ స్టిచ్ చేసి మనకు కరెక్ట్గా ఇంకా మనం హ్యాండ్ని స్టిచ్ చేసుకోవచ్చు అనమాట.
ఈ హ్యాండ్ వేసేటప్పుడు కూడా మనకి ఫ్రంట్ పార్ట్కి వెళ్ళి ఏదేయాలి, బ్యాక్ పార్ట్కి వెళ్ళి ఏదేయాలి అనేది మనము హ్యాండ్ లోతు తీసుకుంటాం కదా, ఆ లోతు తీసుకున్నది ఫ్రంట్ పార్ట్కి వెళ్ళి వచ్చేటట్టు వేసేసుకోండి. లోతు తీసుకొని బ్యాక్ పార్ట్కి వెళ్ళి వచ్చేటట్టు వేసుకోండి. కన్ఫ్యూజ్ లేకుండా వేసుకోండి. లేదంటే ఇటు అటు వేసేసుకున్నారనుకోండి హ్యాండ్ అంతా ముడతలు వచ్చేస్తుంది. అందుకని చూసుకొని వేసుకోండి. అంటే నేర్చుకునే వారి కోసం నేను చెప్తున్నానండి. ఏది మిస్టేక్ అయినా కూడా బ్లౌజ్ పాడవుతుంది కాబట్టి మనం ఇంకా మాటలు పడాలి. ఎందుకంటే అదేదో ముందే మనం కరెక్ట్గా వేసుకుంటే మనకి ఏ తేడా కూడా రాదన్నమాట. ఇంకా మనకి బ్లౌజ్ అయితే మొత్తం అయిపోయిందండి. జాయిన్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ అయిపోయినట్టే అనమాట. జాయింట్ కూడా చూడండి నేను ఎలా జాయిన్ చేస్తున్నానో. ఇలా పై వైపున ఒక పావించ ఖర్చు ఉంచి ఇలా జాయిన్ చేశారనుకోండి మనకు ఖర్చు అనేది కనిపించదు. ప్లస్ మనకి ఏంటంటే దారాలు అట్లా ఉండవు, ఫినిషింగ్ కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇలా మీరు ట్రై చేయండి, మీరే అంటారు చాలా బాగుందని. నేనైతే బ్లౌజులకి అన్నిటికీ ఇలానే వేస్తానండి. మీరు లోపల కూడా ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా స్టిచ్ చేసేయండి. దాని మీద ఒక కుట్టు రానిచ్చేయండి. ఇంకా మనం లూజ్ కుట్టుతో సహా ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు వేసేసుకోవచ్చు అనమాట. అంటే కస్టమరు మామూలుగా ఏమన్నా టైట్ ఉందనుకుంటే తిప్పుకోవటానికి ఈజీగా అన్నట్టు ఒకటికి మనం 4 కుట్లు వేసేయండి. ఓకేనా అండి. ఇప్పుడు రెండో వైపున కూడా సేమ్ అలానే జాయిన్ చేసేయండి. మనకి ఇలా పై వైపున ఉంచి కరెక్ట్గా పెట్టి జాయిన్ చేసేయండి. మీరు కరెక్ట్గా ఇలా పెట్టి జాయిన్ చేస్తే మనకి ఎక్క తక్క అనేది జాయింట్స్ ఎక్కువ తక్కువ అనేవి కూడా రావండి. చూడండి కరెక్ట్గా వచ్చింది కదా. మనకి లోపల కూడా హ్యాండ్ దగ్గర ప్లస్ గుర్తు చూడండి ఎలా వచ్చిందో. ఓకేనా, అలా రావాలండి. ఇలా స్టిచ్ చేశారంటే మీకు కస్టమర్ చూడంలోనే మనకి వాళ్ళకి బ్లౌజ్ అనేది నీట్గా కనిపించాలన్నమాట. ఓకేనండి, ఇలా స్టిచ్ చేయండి.